హాయ్ బంగారం పక్కా పల్లెటూరు స్టైల్లో అమ్మమ్మల చేతి వంట అయిన మిరియాల చారు టేస్టీగా కారంగా చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలో చూద్దామా? మంచి చికెన్ ఫ్రైతో కానీ ఫిష్ ఫ్రైతో కానీ సూపర్గా ఉంటుందండి కాంబినేషను. దానికి ఏమేం కావాలో చూద్దాం పదండి. 2 పెద్ద టమాటాలు తీసుకున్నానండి. అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ అండి, 1 స్పూను మిరియాలు, 1 స్పూను జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా పసుపండి. అలాగే చింతపండు నేను ఇక్కడ పాత చింతపండు కాబట్టి కొంచెమే తీసుకున్నానండి. అదే మీరు కొత్త చింతపండు అనుకోండి కొంచెం ఎక్కువ తీసుకోవాలండి, పులుపు ఉండదు కదా. ముందు చింతపండుని మంచినీళ్ళు పోసి ఇలాగ ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. టమాటాలు 2 పెద్దవి తీసుకున్నాను కాబట్టి చింతపండు మరీ ఎక్కువ అవసరం లేదండి, ఈ మాత్రం అయితే సరిపోతుంది. నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులోకి మిరియాలు కొంచెం కచ్చా పచ్చగా దంచాలండి. మిక్సీలో మాత్రం వేయకండి. ఒకవేళ మీ దగ్గర రోలు లేకపోతే మిక్సీలో ఒక్క పల్స్ ఇవ్వండి అంతేను. ఇది మాత్రం కచ్చా పచ్చగా ఉండాలండి. మిరియాలు కొద్దిగా నలిగిన తర్వాత జీలకర్ర వేసి అది కూడా కొద్దిగా దంచిన తర్వాత ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి మొత్తం అంతా కూడా కచ్చా పచ్చగానండి, ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక్క 3-4 నిమిషాలే పడుతుంది. ఇదిగోండి ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట. దంచుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండు నాని ఉంటుంది కదండి, అది బాగా పిసికేసి మనం రసం తీసుకోవాలండి. ఇది పిసికేటప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ పులుసుకి. పిసికేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోని ఒక పెద్ద గరిటెడు ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ పట్టదండి, పోపుకండి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూను ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, ఎండుమిరపకాయలు కొద్దిగా తుంపేసి వేసి అవి బాగా వేగాక 1/4 టీ స్పూను పసుపు వేయాలండి. ఆ ఆయిల్లో ఆ పసుపు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఆయిల్లో పసుపు వేసి వేగిన తర్వాత అప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కరివేపాకు వేసి మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. మూత తీసేసి ఇంకొకసారి బాగా కలిపి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు ఇలా పిప్పి రాకుండా వడపోసుకోవాలండి. కావాలంటే ఇంకా 2-3 సార్లు నీళ్లు అందులో పోసి మనం వడపోసుకోవాలి. తర్వాత నాకు ఇంకొంచెం నీళ్లు పడ్డాయండి, అందుకని ఇంకొక గ్లాసుడు పోసానండి. మరి చిక్కగా ఉంటే బాగుండదు కదండి, రసంలాగా పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని నీళ్లు పోసుకొని మనకి ఎంత కావాలంటే అంత ఉప్పు వేసుకోవాలండి, మన టేస్ట్కి సరిపడా. కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కల్లుప్పేనండి, ఆవకాయ చేసేటప్పుడు ఎండలో పెట్టి గ్రైండ్ చేసింది. కొద్దిగా మిగిలితే ఈ మిరియాల రసంలో కూడా వేశాను. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర కాడలతోనే వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా కాడలతోనే కొద్దిగా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి శుభ్రంగా కలిపాక మూత పెట్టి ఒక్క పొంగు రానివ్వాలండి. ఒక్క పొంగు వచ్చాక మూత తీసేసి కలపెలా ఉడకనివ్వాలండి. మరీ ఎక్కువ అవసరం లేదండి, ఇంకొక పొంగు వస్తే సరిపోతుందండి. రెండోసారి కూడా పొంగు వచ్చాక ఇలాగా కుత ఉడుకుతున్నప్పుడు మన ఇంట్లో ఉండే కొద్దిగా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు. మా చిన్నప్పుడైతే జ్వరం వచ్చి తగ్గాక తప్పకుండా ఈ మిరియాల రసం చేసేవారండి. అలాగే బాగా జలుబు చేసి ముక్కంతా పట్టేస్తుంది చూడండి, అలాంటప్పుడు ఇది చేసేవారండి. ఇంకా అన్నం అంతా పోసేసుకొని తినేసేవాళ్ళము, అంత టేస్టీగా ఉంటుందండి. అన్నంలో వేసే వరకు ఆగమండి, అది చేస్తుంటేనే గ్లాసులో పోసుకొని తాగేయాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. అందులోకి నాన్ వెజ్ ఫ్రైలు అవి చేసేటప్పుడు ఇది ఉంటే చాలండి, ఇంకేమీ అవసరం లేదండి. ఇదిగోండి ఇలాగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతేనండి, గుమగుమలాడే స్పైసీ మిరియాల రసం రెడీ. నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారమ్స్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ బంగారమ్స్.